హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు అనమాట. సండే రోజు మార్నింగే నేను బయట పనులన్నీ చేసేసినాక అట్లాగా ముందు కసువులు చిమ్మి ముగ్గేసేయంగానే ఫస్ట్ గార్డెన్ ఈ సైడ్ ఉంటుంది. ఆ సైడే అన్ని మల్లెపూలు పూసేసి ఉంటాయి. మార్నింగే నేను మొగ్గలు అప్పుడైతే కొయ్యనండి. రోజు కూడా మార్నింగు అవన్నీ పూసినాక ఆ సందులోకి వస్తే మంచి వాసన వస్తుంది అనమాట. మల్లెపూలు వాసన, ఆ స్మెల్ భలే బాగుంటుంది అక్కడ. అందుకని చెప్పి నేనైతే రోజు కూడా ఈవినింగ్ అయితే మొగ్గలు కొయ్యను, మార్నింగ్ పూసాకే కోస్తున్నాను అనమాట. చూడండి, అన్నీ ఆల్మోస్ట్ పూసేస్తున్నాయి. నేను అన్నీ కోసి నాకు కూడా చూపెడతాను ఎన్ని మల్లెపూలు వచ్చాయో గార్డెన్లోనే. ఈరోజు వ్లాగ్లో అయితే నేను సండే కదా, నాన్ వెజ్ చికెన్ కర్రీ చేశాను. మామూలుగా సింపుల్గా ఈజీగా నేను ఎలా చేశాను అనేది మీకు వ్లాగ్లో చూపెడతాను. ఈవినింగ్ అయితే స్నాక్ చేశాను, అవి రెండు ఈరోజు వ్లాగ్లో ఉంటుంది. సింపుల్ వ్లాగే ఇది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి, ఇవ్వండి, చూడండి ఎన్ని పూలు వచ్చాయో మల్లెపూలు. ఒక అరమూరు వస్తాయి కుట్టామంటే. ఇంకా ఆడ ఇవి ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి, పసుపు కనకాంబరాలు ఉన్నాయి. ఇవి వేసుకుంటామంటే ఒక అరమూరు వస్తాయి. నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్ళే పని లేదు కదా, ఇంట్లోనే కదా ఉంటాము అని చెప్పేసి అన్నీ వాటర్లో వేసి పక్కన పెట్టాను. మళ్ళీ ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. అసలు చాలా బాగా పెద్ద పెద్ద పూలండి. మామూలుగా ఈరోజు నేను చెప్పాను కదా, మన మిషన్కి సంబంధించి వెళ్దాము, కావలికి పొదలకూరు వెళ్ళేది ఉంది అని పొదలకూరు వెళ్దాం అనుకున్నాం. అయినా ఈరోజు సండే కదా, ఉంటుందో ఉండదో అని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఇంకా ఈ లోపల మా వారైతే చికెన్ అవి తెచ్చేశారు. చికెన్ కర్రీ చేస్తూ ఉన్నానండి. మామూలుగా ఫ్రై లాగా చేద్దాం, నాకు ఫ్రై అంటే ఇష్టం, కొంచెం తింటాను. మా వారికి ఏమంటే పులుసులాగా కూర చేయాలంటే ఇష్టం. నేను అందుకని అటు ఫ్రై కాకుండా పులుసు కాకుండా మధ్యస్థంగా చేస్తూ ఉంటాను. చాలా ఎక్కువ టైము చారు పెట్టుకొని చికెన్ కూర చేసుకుంటామండి మా సైడ్ అయితే. ఇది కూడా ఒక స్పెషల్ నెల్లూరు సైడ్. అంటే మిగతా అంతా ఎక్కడ వేరే వేరే ప్లేసుల్లో అలాగా చేసుకుంటారో లేదో కానీ రసం పెట్టుకుంటాము, చింతపండు రసము. అప్పుడు దానిలోకి చికెన్ కూర తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఇదైతే మామూలుగా నేను చూపెట్టాను కదా, చికెన్ ఒక 1/2 kg అన్ని ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టేశాను పక్కన. తాలింపులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసాను. మామూలుగా నూనెలోనే నేను జీలకర్ర, చెక్క, మొగ్గ అవి వేసేసుకుంటాను ఫస్ట్. తర్వాత ఉల్లిపాయలు సన్నంగా తరిగేసుకుంటాను. అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాను. ఒక టమాటా వేస్తానండి నేను చికెన్కి మాత్రం. టమాటా ఒకటి వేస్తాను, ఎక్కువ వేయను. కానీ కొంతమంది వేసుకోరు, చికెన్లో టమాటా వేసుకోరు. నేనైతే వేస్తాను ఖచ్చితంగా, నాకు ఆ టేస్ట్ ఇష్టం అన్నమాట. అల్లం పేస్ట్ నేనే దంచాను. దీనికి మసాలా కూడా నేనే చేసి పెట్టుకుంటానండి. ఎక్కువ మసాలాలు కూడా నేనేమి గరం మసాలాలు వాడను. ధనియాలు వేయించి చేసి పెట్టుకొని ఉన్నాను. ధనియాల పొడి వేసి చికెన్లోకి గరం మసాలా ఉంటుంది, ఆచి గరం మసాలా, చికెన్ మసాలా, అది వేసుకున్నామంటే ఇంక ఏమీ వేయబడలే, సూపర్గా ఉంటుంది ఇది. కసూరి మేతి వాడతాను నేను బిర్యానీలోకి కానీ, చికెన్లోకి కానీ, మసాలా కూరల్లో, ఏ కూరల్లోకైనా కసూరి మేతి తెచ్చుకున్నాను. అందులోనే ఆ మధ్య మేము గోకర్ణ వెళ్ళాం కదా, మసాలాలు బాగా మంచి మంచి మసాలాలు తెచ్చుకున్నాము అక్కడ, చాలా బాగున్నాయి అవి. ఈ తాలింపు ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కొంచెం వేగాక చికెన్ కూడా వేసేసి కలిపెట్టి మూత పెట్టేశాను. ఆ టమాటాల్లో ఉండే రసము వాటితోటే ఉడికిపోద్ది. ఇంట్లో ఇంక వేరే వాటర్ అయితే ఏం వేయలేదండి. ఆ వాటర్తోనే అలాగా ఉడికిచ్చేస్తూ ఉన్నాను. ఈ లోపల నేను రసం పెడదామని తాలింపు పెడతా ఉన్నా. రసంకి చింతపండు బాగా పిసికేసి అందులో మేము రసం పొడి చేసుకుంటాము. మా సైడు ఆ రసం పొడి చాలా బాగుంటుంది. మా నెల్లూరు రసం అంటే ఆ రసం పొడిలో ఏం లేదు, కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర కొంచెం వేపేసి పొడి చేసి పెట్టుకుంటాం అన్నమాట. తెల్లగడ్డ తాలింపు పెట్టుకునేటప్పుడు తెల్లగడ్డ దంచేస్తాం. స్టాకు పెట్టుకునేటప్పుడు తెల్లగడ్డ వేయము అందులో. తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయి ఇలాగా వేసుకుంటామండి. చాలా బాగుంటుంది ఈ రసము, టేస్ట్గా ఉంటుంది. ఇలా చింతపండుతోటి అన్నీ పిసికి పెట్టేసుకొని
తాలింపు పెట్టేసి అందులో పోసేసాక అవి కొంచెం పొంగొచ్చి తెరలద్దు కదా, ఒక్కటే మరి బాగా తెరలిస్తే వాటి టేస్ట్ పోద్ది అనమాట. అలాగ పొంగొచ్చి ఒక తెరలంగానే రసం ఆపేసుకోవాలి. ఇది లోపల చికెన్ కూడా ఉడికింది. నేను వేసింది కసూరి మేతి పౌడర్, ఇదైతే ధనియాల పొడి. ఇవే వేస్తాను నేను చికెన్లోనే. చాలా టేస్ట్గా కమ్మంగా చాలా బాగుంటుంది. ఉత్త ధనియాల పొడి, దీంట్లో ఏమి చెక్క మొగ్గ అవన్నీ ఏమేసి నేను మిక్సీ పట్టుకోను. ధనియాలు వేపి మిక్సీ పట్టుకొని బాక్స్ పోసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోనే. ఇది ఆచి చికెన్ మసాలా ఉంటుంది, అది కొంచెం వేస్తానండి. అది వేస్తే ఆ చికెన్కి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. కసూరి మేతి ధనియాల పొడి వేసి ఈ ఆచి మసాలా వేసామంటే చికెన్ మాత్రం చాలా బాగుంటుంది, భలే టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఇలాగా అంతే. ఇది అటు ఫ్రై కాకుండా కూర కాకుండా మధ్యస్థంగా ఉంటుంది అనమాట. అంతే, ఎక్కువ పులుసు లేకుండా మధ్యస్థంగా అన్నంలోకి కలుపుకొని తినొచ్చు. అదే ఫ్రై చేసామనుకోండి కలుపుకొని మళ్ళీ వేరే ఉండాలి. అందుకే నేను రసం పెట్టాను ఫ్రై చేద్దామని. సరే మళ్ళీ ఇలాగా చేసి పెడదాంలే అని. ఫ్రై అంటే ఇంకా బాగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూడండి, రసం ఇలాగైపోయి ఇలాగ ఒక పొంగు రానిచ్చాక రసం ఆపేస్తాను. ఇదైతే ఈవినింగ్ మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు. నేను ఇంక వాళ్ళని అంతా షూట్ చేయలేదు, స్నాక్ ఏమీ లేవు. అందుకని కోడిగుడ్డు ఉడకబెట్టేసి బజ్జీలాగా చేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగా ఆ కోడిగుడ్డు మీద చల్లున్నాను కదా, ఉప్పు కారము కలిపేసి పలచగా చల్లేస్తాను. ఈ శనగపిండిలోనే కొంచెం కారము ఉప్పు వేసి కలిపెట్టాను అంతే. అది బజ్జీ పిండిలాగా మనం మామూలుగా మిరపకాయలు బజ్జీ వేస్తాం కదా, అవి ఏమంటాం బంగాళదుంప బజ్జీ, అలాగే సేమ్ కోడిగుడ్లను మాత్రం ముందు ఉడకబెట్టుకొని ఇలాగ వేస్తాము. ఇవి కూడా బాగుంటాయి. కాకపోతే శనగపిండిలో ఉత్త శనగపిండి కాకుండా కొంచెం కారము, ఏదైనా గరం మసాలా ఉంటే కొంచెం గరం మసాలా వేసుకొని కలిపెట్టుకుంటే మనకు తినడానికి టేస్ట్గా ఉంటాయి. ఇవండి ఈరోజు 2 ఐటమ్స్ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపెట్టాను. ఇంకా ఏమన్నా కుకింగ్ వీడియోలు ఒకవేళ కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి. మేము అవి ఎలాగా కుక్ చేసుకుంటాము అనేది మేము ఎలాగ చేసుకుంటామో చూపెడతాను. నేనేం పెద్ద ప్రొఫెషనల్గా చేస్తామని కాదు, మా సైడ్ మేము ఎలాగ చేసుకుంటాం. ప్రతి కూరని మా నెల్లూరులో కూడా కొంతమంది రకరకాలుగా చేస్తారు. మేము ఎలాగ చేసుకుంటామా అనేది కూడా చూపెడతాను. ఎలాగున్నాయి అనేది ఒక కామెంట్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్. ఇంకా ఇది అయిపోయాక ఇదంతా నైట్ ఇంకా పాత్రలన్నీ తోమేసుకొని అన్నీ సర్దేసి ఒక పక్కకి అలాగ పెట్టేసుకుంటాను. నేనైతే నైటే శుభ్రంగా తోమేసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికే ఆ షింక్లో కానీ గిన్నెలు కానీ ఉండిందంటే అసలు బుర్ర పాడైపోతుంది, నాకు తల నొప్పి వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడైనా బాగలేకపోతే కూడా ఏ టయానికన్నా నేనైతే షింక్ క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని పడుకుంటాను. నైట్ మార్నింగ్కి అసలు గిన్నె పెట్టను, అది ఒకటి మాత్రం శుభ్రంగా చేసుకుంటాను నేను. ఇదండి ఈరోజు వీడియోను. మీకు ఏమనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.